మేమందరం బ్రాస్లెట్ పోయిన బాధలో ఉంటే ఈడు గోల ఈడిది. మన్వి డాడీ బ్రాస్లెట్ పోయింది తెలుసా? మన్వి మను నీ ఫీలింగ్ ఏంటి బ్రాస్లెట్ పోయినందుకు? గొప్పగా చెప్పాడు, ఫోన్ చూసుకొని కొనేస్తాడు మన్ను ఇంకోటి. అబ్బా ఓసి అలా చెప్తున్నాడు అంతే. 2 తులాల బ్రాస్లెట్ పోగొట్టి బాధ లేదని చెప్తున్నాడు. నిజంగా లేదు. నీకు నన్ను చూసుకొని ధైర్యం ఏమంటే అది మనం చేసేదేం కాదు, దొరికితే దొరకచ్చు, లేదంటే లేదంట. వీడియో బాధ లేదంట. నెక్స్ట్ ఇయర్ కి ఇంకో బ్రాస్లెట్ ఖచ్చితంగా కొంటాడంట మా ఆయన. వీడి బాధ ఈడిది, వీడి బాధ ఈడిది. నాకేంటంటే నా బ్రాస్లెట్ దొరికేస్తే బాగున్ను అనిపిస్తుంది. 2 తులాలంటే ఇప్పుడు 2,50,000. వీడు పుట్టినరోజుకి 1,50,000, బ్రాస్లెట్ 2,50,000. మొత్తం పుట్టినరోజు ఖర్చు 4 లక్షలు. ఫట్ కాదు, నీకు మంచి దొరికింది, టైటిల్ దొరికింది. పుట్టినరోజు 4 లక్షలు. మా పెళ్లి అయిన తర్వాత ఎప్పుడు ఇలా జరగలేదని పెట్టు. ఆడు చూసుకో, ఆడికి చూడు ఇంకెంత సరదా వచ్చేస్తా తెలుసా హరీష్? ఆడికి చాలా ఇష్టం సైకిల్స్ అంటే. ఇప్పుడు టైం ఎంత తెలుసా? 12 o'clock మా బాబు బర్త్డేకి రోడ్డు మీద మేము కూర్చొని ఉన్నాం. సెలబ్రేషన్ రోజే మా బాబు ఇలా రోడ్డు మీద పడతాం అనుకోలేదు. టైటిల్ మా బాబు ఫస్ట్ బర్త్డే రోజే మేము ఇలా రోడ్డు మీద పడతాం అనుకోలేదు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఘ్ను మను స్టోరీస్. జోక్స్ పార్ట్, నిజంగానే మా బ్రేస్లెట్ పోయింది అనమాట. మాది అంటే మా ఆయనది. మా ఆయన బ్రేస్లెట్ పోయింది. ఏంటి, మీరు ముందు క్లిప్స్ అయితే చూసుంటారు. దానికి ముందు చాలా సీన్ అయితే జరిగింది. మేము 12 o'clock కి షూట్ చేసింది అది. ఈవెంట్ అయితే 10:30 to 11:45 ఆ మధ్యలో అయిపోయింది అనమాట. అప్పటి నుంచి కూడా మేము కొంచెం వెతికి ఇంకా సీసీ కెమెరాస్ అవి చూసి మళ్ళీ ఏమైనా అంటే ప్లేట్స్ అప్పుడు కానీ ఎప్పుడైనా పడిపోయిందేమో అని, అంటే ప్లేట్స్ పెట్టే దగ్గర కానీ లేదా సర్వ్ చేసే వాళ్ళు ఎవరు క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికైనా దొరికిందా అని చాలా చేసి ఇంక విసిగిపోయామన్నమాట. ఇంకా అప్పుడుకి కార్ అనేది ఇంకా వేరే వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్ళింది. ఇంకా అప్పుడు ఆ రోడ్ మీద కూర్చొని ఉన్నాము. రోడ్ మీద అంటే ఆ సెలబ్రేషన్స్ రెస్టారెంట్ ముందే. అప్పుడు మాట్లాడిన డిస్కషన్ అనమాట, మీరు ముందు చూసిందంతానా. అయితే నిజంగానే మా ఆయన బ్రేస్లెట్ పోయింది. గోల్డ్ బ్రేస్లెట్ 25 grams అనమాట. ఆల్మోస్ట్ 2 తులాలు. ఆల్మోస్ట్ 2 తులాలు కాదు, 2 తులాలకి ఇంకా గ్రామ్ ఎక్కువే. 2 తులాలు అంటే మనకి ఇప్పుడు 23 grams, మా 25 grams అనమాట పోయింది. మన్వికుడు బర్త్డే బాగుంది. మా ఆయన అయితే అదే అనమాట. అంటే పోయిన దానికన్నా ఏంటంటే మనకు పోయింది సరే, మనకు ముందు తెలుసుంటే మాత్రం బర్త్డేని మనం ఇంత హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకుని ఉండేవాళ్ళం కాదు. నేను చెప్తా, అంటే పోయింది అలాగో పోయింది. అట్లీస్ట్ ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత తెలిసింది. ఈవెంట్ ముందు కనుక తెలుసుంటే ఏమవుతుందంటే, అయ్యో పోయిందే ఎక్కడ పడిపోయింది అనేసి ఈవెంట్ మొత్తం అంతా కూడా మన ఫేస్ లో అదే నోటీస్ అవుతా ఉండేది. ఎవరు కూడా ఏంటంటే ఎంజాయ్ చేయలేకపోయారు అసలు పార్టీ అన్నది. అంతే కదా, అంటే మనం వెతుకుతుంటే వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం ఇదిగానే ఉంటుంది కదా. మొత్తం అందరూ వెళ్ళిపోయారు అనమాట. ఇంకా మా వాళ్ళే ఉన్నారు. ఉన్నప్పుడే జస్ట్ ఏంటంటే యాక్చువల్లీ బాబుకి మా మమ్మీ వాళ్ళు బ్రేస్లెట్ కొన్నారు కదా, ఆ బ్రేస్లెట్ అనేది జారిపోయింది అనమాట. అది మా టీచర్ చూసి చెప్పారు. అప్పటికి మను ఏంటంటే ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఐస్ క్రీమ్ తింటూ అదే బాబు బ్రేస్లెట్ జారింది, సరిగ్గా హుక్కు పెట్టి అన్నారనమాట. ఈ లోపు ఇంకేంటి, మను ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఐస్ క్రీమ్ తింటూ చూసుకుంటే విఘ్ను నా చేతికి కూడా బ్రేస్లెట్ లేదు అని చెప్తున్నారు. జోక్ చేస్తున్నారేమో, చాలా సార్లు అలానే జోక్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఆడి చూసేదాకా నాకు అసలు లేదన్న విషయం నాకు తెలియలేదు అప్పుడు దాకానే. అది యాక్చువల్ ముందు కాదు, అంటే ఈవెంట్ మధ్యలో కాదు, స్టార్టింగ్ లోనే ఎప్పుడో పోయింది బ్రేస్లెట్. అయితే స్టార్టింగ్ అంటే ఇప్పుడు మేము ఇంటి దగ్గర నుంచి మాకు స్మోక్ వేసారు కదా, అప్పటికే మన బ్రేస్లెట్ లేదు. ఎందుకంటే మేము సీసీ కెమెరాస్ లో గానీ, మేము రికార్డ్ చేసే మొబైల్స్ లో గానీ, అంటే ఫుటేజ్ ఉంటుంది కదా, అందులో చూసాము. అప్పటికే తనకు లేదు. అండ్ ఇంకొక జరిగిన మిస్టేక్ ఏంటి అంటే, తను ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నారు కాబట్టి చూసుకోలేదన్నమాట. యాక్చువల్లీ మా ఆయన అయితే అస్సలు చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు ఏ విషయంలోనైనా.
అదే వస్తువుగా నా చేతిలో పోయింది అనుకోండి, అసలు నాకు మామూలుగా పడేవి కదా, ఇంటి మొత్తం నాకు పెట్టేవారు చక్కగా కూర్చుని పెట్టి. కానీ మా ఆయనకి మాత్రం ఎవ్వరం ఏమీ అనలేదు, ఎందుకంటే తను జాగ్రత్తగానే ఉంటారు. అది పడిపోయింది అంతే, ఇంకా అది మాకు రాసి పెట్టలేదు, పోయింది అంతే. అందరూ దొరికినోడు అదృష్టవంతుడు అంతే కదా మరి. ఈ రోజుల్లో బంగారం పోయి అది దొరకడం అంటే, అది కూడా 25 గ్రాములు అంటే తక్కువ ఏంటి. అయితే మేము ఏంటి ఇంత క్యాజువల్ గా చెప్తున్నారు అనుకోవద్దు. ఇప్పుడు బాధపడితే ఏమొస్తుంది అబ్బా, మా ఇద్దరికి తెలుసు అది మేము ఇద్దరిని సంపాదించుకున్నదే, అది మా చేతుల్లోనే పోయింది, కావాలని పోగొట్టింది అయితే కాదు. అయితే ఒకటి ఆ రోజు ఏంటంటే తనకి నెయిల్స్ లేకపోవడం, గట్టిగా టైట్ చేసుకోలేదు, నా మిస్టేక్ అని కూడా తను ఒప్పుకుంటున్నాడు అనమాట. నా నెగ్లిజెన్స్ కూడా ఉంది. అదే యాక్చువల్ గా వెళ్ళేటప్పుడు మార్నింగ్ నేను నెయిల్స్ తీసాను, పిన్ పెట్టడానికి ఏంటంటే పిన్ పెట్టేటప్పుడు కొంచెం నాకు ఫింగర్ పెయిన్ వచ్చింది, సర్లే ఎక్కడికి పోతుంది అన్నట్టు కొద్దిగా నెగ్లెక్ట్ గా నేను వదిలేసాను. అదే దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు. అది అంటే మనం పెట్టుకున్నప్పుడు చూస్తుండాలి. అయితే మేము ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో చేసాం. ఇప్పుడు మా బాబు బారసాలప్పుడు కానీ ఏ ఈవెంట్ కైనా మేము గోల్డ్ వేసుకుంటూనే ఉంటాము. అయితే దాని తర్వాత బ్యాంక్ లో పెడతాం అనుకోండి, వేసుకుంటూనే ఉంటాము, ఎప్పుడు కూడా చూసుకుంటాం జాగ్రత్తగానే ఉంటాం. ఏం చేస్తాం, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. అంటే చాలా మంది ఇంకా అంటే తెలిసిన వాళ్ళు, ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ ఏంటి ఇంత క్యాజువల్ గా ఉన్నారు. నెక్స్ట్ అంటే బాబు బర్త్డే 9th కదా, 11th మా యానివర్సరీ. తర్వాత రోజు మాకు అందరూ వచ్చి ఓదార్పు యాత్ర చేస్తా ఉన్నారు అనమాట. ఏదో మనం ఫీల్ అవ్వట్లేదు కానీ వాళ్ళ అవతల ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. అంటే ఆబ్వియస్లీ ఉంటుంది కదా, ఎవరికైనా అడగకపోతే అడగలేదని కూడా అనుకుంటారు కదా, అలా అని కాదులేండి. అంతా బాగుంటే ఇంకో సంవత్సరం కూడా కొనుక్కున్నాం. మా ఆయనకు అదే ధైర్యం. పక్కన ఉన్న పక్కన నేను ఉన్నాను కాబట్టి అలా అంటే మాత్రం పెద్దగా చెప్పవు, నువ్వు సౌండ్ పెంచుకో. ఇలాంటి కామెడీలు బాగా చేస్తారు. అయితే చాలా మంది అన్నమాట, అంటే ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ ఎలా అంటే 9th మా బాబు బర్త్డే కదా, 11th కూడా మళ్ళీ మేము మా యానివర్సరీని కూడా కొంచెం బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. అప్పుడు వీళ్ళకి అసలు నిజంగానే పోయిందా, వీళ్ళకి పోయిందనే భయమే లేదా అన్నట్టుగా కూడా మమ్మల్ని చూస్తున్నారు, చూస్తున్నారు. అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు సరే పోయిందబ్బా, ఇప్పుడు బాధపడితే ఏమొస్తుంది, బాధపడితే ఉన్నాం అనుకో, దాని గురించి తెలుసుకొని ఇంకాస్త అది మనం డిప్రెషన్ లాగా వెళ్తున్నట్టు ఉంటుంది తప్ప దాని నుంచి మనం బయటికి రాలేము. మాకు తలుచుకుంటే బాధగానే ఉంది, ఇప్పుడున్న గోల్డ్ రేట్స్ కి అంత బంగారం అంటే దాని గురించి ఆలోచిస్తే మాత్రం ఏమొస్తుంది చెప్పండి. అందుకనే ఇంకా మేము కూడా అందుకే మా ఇద్దరికి సర్ది చెప్పుకొని ఇంకా కూల్ అయిపోయామన్నమాట. ఆ విషయం గురించి యాక్చువల్లీ మర్చిపోయాం. ఇంకా బ్రాస్లెట్ ఎప్పుడు తెలుసా, మాది మేలో మ్యారేజ్ అయింది కదా, నవంబర్ లో మను బర్త్డే వచ్చింది. నవంబర్ లో ఆ బర్త్డేకి నేను గిఫ్ట్ గా ఇచ్చాను మనుకి ఆ బ్రేస్లెట్ ని. గిఫ్ట్ గా అంటే ముందు ఇంట్లో కొంచెం గోల్డ్ ఉందిలేండి, దాన్ని అండ్ నేను సేవింగ్స్ చేసుకున్న డబ్బుల్ని రెండు కలిపి ఆ బ్రేస్లెట్ కొన్నాను. 20,000 మను వేసాడులేండి అప్పట్లో. అందులో నాకున్న చిన్న బాధ ఏంటంటే, ఇప్పుడు మనం చేతుకున్న కడ అలాంటివి అనుకోండి, అది అన్నమాట. అసలు అంటే పెట్టుకోలేదు. నాకు తెలిసి ఈ 3 years లో హార్డ్లీ ఒక 3-4 times పెట్టుకుని ఉంటాడు తన బ్రేస్లెట్, అంతే అబ్బా. ఒక 5-6 times లోపల, పోనీ ఒక 5-6 times అనుకోండి, అంతే పెట్టుకుని ఉన్నాడు. అసలు అరగనైనా అరగలేదు. కొత్త బ్రేస్లెట్, అది కూడా పడిపోయిన తర్వాత ఎవరికైనా వెంటనే కనిపించి ఉంటది, ఇంత లావుతుంటది. ఎందుకంటే బ్రేస్లెట్ ఎక్కువగా పెట్టుకోము కదా అనేటట్టు నేనేం చేశానంటే 25 grams కి కొంచెం బ్రాడ్ గా వచ్చే మోడల్ తీసుకున్నాను అనమాట. అంటే చేతికి వేసుకోగానే ఆంతుంది కదా, బాగా కనిపిస్తుందిలే అనేటట్టు. ఏం చేస్తాం మరి, పోయింది. అంటే వాడిపోయినా బాధ అనిపించదు. నిజం చెప్పాలంటే మా మన్విక్ బ్రేస్లెట్ పోయినా బాగున్నాయి, మా ఆయన బ్రేస్లెట్ దొరికితే బాగుందని నేను అనుకున్నాను. ఇంకెక్కువ బాధపడతాం, కొన్న రోజు పోయింది అన్నట్టు ఇంకెక్కువ. నేనైతే అలా బాధపడను, 4 grams పోయిందిలే, ఇంకో 25 grams మిగిలింది అనుకుంటా. ఎందుకు అనుకుంటాం, కొన్న రోజు పోయింది అన్నట్టుగా అది ఇంకెక్కువ బాధ అనిపిస్తుంది. అలా అన్నమాట. మీకు చెప్పాను కదా మాకు మన్విక్ బర్త్డేకి అయితే పెద్ద దెబ్బే తగిలింది అని. మొన్న అప్లోడ్ చేసిన బ్లాగ్ లో కూడా చెప్పాను కదా, మాకు ఒక గోల్డ్ ఐటమ్ పోయింది పెద్దదే అని. ఇదే అన్నమాట గోల్డ్ బ్రేస్లెట్. అంటే మాకున్న వస్తువుల్లో ఒక వస్తువు పోయింది. యాక్చువల్ గా అది మొన్నటి వరకు తాకట్లో బ్యాంక్ లోనే ఉండేదబ్బా. దాన్ని నేనే మా హరీష్ పెళ్ళుందని చెప్పి సర్లే పెళ్లిలో వేసుకుంటారు కదా అని చెప్పి రిలీజ్ చేశాను. 90,000 ఉండేది అది. అది సరే తక్కువ అమౌంట్ కే ఉంది కదా, ఆ బ్రేస్లెట్ ఇంకా ఎక్కువ వాల్యూ చేస్తుంది అని చెప్పి నేను రిలీజ్ చేశాను. రిలీజ్ చేసి తెచ్చిన తర్వాత పెళ్లిలో ఒకసారి వేసుకున్నాడు అంతే. మళ్ళీ ఇప్పుడు అసలు ఎంత శని రాసి పెట్టుందంటే, ఆ రోజు నేను మరీ చెప్పా, ఏంటి నువ్వు వేసుకుంటున్న డ్రెస్ కి కడే బాగుంటుంది, బ్రేస్లెట్ వద్దు అని.
అయినా మా ఆయన ఎప్పుడు ఏ వస్తువు పెట్టుకోమన్నా నాకు వద్దు అంటారు. కానీ ఆ రోజు నేను బ్రేస్లెటే పెట్టుకుంటానని కోరండి అడిగాను. కోరుండి అడిగాను అనమాట. కోరుండి అడిగితే ఇచ్చాను. అయితే నేను ఎప్పుడు ఇచ్చిన తర్వాత గట్టిగా పెట్టుకున్నావా, టైట్ చేసుకున్నావా అవేం అడగను అనమాట. ఎందుకంటే తను అంత జాగ్రత్తగా ఉంటారు. నేనే వస్తువుల మీద కొంచెం నెగ్లిజెన్సీగా ఉండేది నిజం చెప్పాలంటే. ఇప్పటికీ గోల్డ్ ఐటమ్స్ కూడా నేను కొంచెం ఎక్కువే పోగొట్టుకుంటూనే వచ్చాను. అయితే నేను ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు పోగొట్టినవని మా ఆయన ఒకేసారి పోగొట్టేశాడు. ఎవ్వరూ ఏమీ అనలేదు. కాస్ట్లీ గిఫ్ట్ అది, కానీ పోగొచ్చా ఏం చేస్తాం. అంత టైం బాగుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ టైం చూద్దాం, కొనడానికైతే ట్రై చేద్దాం. వేసుకోలేండి అయినా ఇప్పుడు కొనడానికి కూడా అవ్వదు. ఉన్న ఐటమ్స్, ఉన్న గోల్డ్ ఐటమ్స్ అన్ని కూడా బ్యాంక్ లోకి వెళ్ళిపోయాయి. ఎందుకో కూడా మీకు చెప్తాను, దానికి కూడా టైం వస్తుంది చెప్తాను, కానీ కొంచెం మనసు పడుతుంది. అదే అన్నమాట. అంటే మా డాడీ అయితే ఏమో దిష్టి తగిలేసిందేమో అందుకే పోయిందేమో అంటే ఇంట్లో వాళ్ళందరూ అలా అనుకుంటారు కదా. మేబీ అంటే ఇవి లైస్ ఏవో అంటారు కదా, అవన్నీ కూడా ఉండొచ్చేమో. మేమైతే పట్టించుకోము. ఎంతో కొంత మా అజాగ్రత్త కూడా ఉండడం వల్లే పోయింది. ఇంకేదైతే ఏమైంది, మా మమ్మీకి బర్త్డే చక్కగా జరిగిపోయింది. అయితే వస్తువు పోవడం వల్ల బాధ అయితే ఉంది. ఆబ్వియస్లీ ఎవరికి బాధ ఉండదు చెప్పండి. కానీ మేమేంటంటే దాన్ని లైట్ తీసుకోలేదు, దాన్ని అర్థం చేసుకున్నాం. మా ఇద్దరికి ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉందన్నమాట. అందుకే ఇలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయ్యేటప్పుడు గోల్డ్ అదంతా కూడా జాగ్రత్తగా చూసుకోండి. వేసుకున్న ఐటమ్ ని 1-2 సార్లు చెక్ చేసుకోండి. అంటే హుక్స్, లింక్స్ కరెక్ట్ గా పెట్టుకున్నారు లేదో చూసుకోండి. అది మా ఆయన కూడా అలానే చెక్ చేసుకుంటారు అబ్బా. కానీ ఆ రోజు మరీ ఫుల్ హ్యాండ్స్ ఉండడం వల్ల అంతే. ఆ రోజు నేను ఎక్కువగా అసలు బాబుని క్యారీ చేయలేదన్నమాట. బాబుని మా ఆయన డే అంతా ఎత్తుకొని ఉన్నారు. డే అంటే ఆ 2 hours 3 hours ఫంక్షన్ అవుతున్నంత సేపు బాబు మా ఆయన దగ్గరే ఉన్నారనమాట. అందుకని చెప్పి ఇంకా తనకి అది చెక్ చేసుకోవాలని కూడా అర్థం కాలేదు. ఏం చేస్తాం, అయితే ఫుటేజ్ మొత్తం తెచ్చాం, చూసాం, ఏం లేదు. అది ఇంటి దగ్గర నుంచి రెస్టారెంట్కి వచ్చి ఒక 1/2 hour లోనే పోయిందబ్బా. ఎలా తెలిసింది మీకు అంటే, స్మోక్ వేసే టైంకి తన చేతికి బ్రేస్లెట్ లేదు. అది మొత్తానికి చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పినా అదే. మా బాబు బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. అంతవరకు అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అంతే, ఇంకా నేను చెప్పేది అదే అన్నమాట. బ్రేస్లెట్ పోయింది మొత్తానికి. మాకు అంతవరకే రాసి పెట్టుంది దాంతో. అంతే. ఇంక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గోల్డ్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి. పోగొట్టుకున్న తర్వాత దాని వాల్యూ ఇంకా ఎక్కువ తెలుస్తుంది. అంతే. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఘ్ను మను స్టోరీస్. బాయ్ బాయ్.